ఈ 'మాయాసభ' అనే సీరీసు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి రియల్ లైఫ్ స్టోరీ. ఇది రియల్ ఈవెంట్ ఆధారంగా తీసిన కాంట్రోవర్షియల్ సీరీస్ అనమాట. ఈ సీరీస్‌లో నాయుడూసు, రెడ్డీసు అనే క్యాస్ట్ గురించి కూడా వస్తదనమాట. దానివల్ల మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే సీరీస్‌లో ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే చెప్తాను. సో, రివ్యూ అనేది పూర్తిగా వినండి. రివ్యూ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా అవర్స్ స్పెండ్ చేసి చూసి చెప్తున్నాను. యూజ్‌ఫుల్లా కాదా అని చెప్పి. నా హార్డ్ వర్క్ మీరు చేయాల్సింది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అంతే. సో, 'మాయాసభ' అనేది 9 ఎపిసోడ్స్‌తో 6:30 గంటల రన్ టైమ్‌తో సోనీ లైవ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఒక ఐటెమ్ సాంగ్, అలాగే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే కొన్ని బూత్ వర్డ్స్, మధ్యలో వయలెన్స్ తప్ప రిమైనింగ్ ఆల్ యూ కెన్ వాచ్ ఇట్. ఇంతకీ స్టోరీ ఏంటంటే 2 కులాల నుంచి వచ్చిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ పొలిటికల్ సిట్యుయేషన్స్ వల్ల, అలాగే క్యాస్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎలా శత్రువులయ్యారు, ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ సిట్యుయేషన్స్ ఏంటి అనేది 'మాయాసభ' సిరీస్. ఇందులో మెయిన్‌గా పెర్ఫార్మ్ చేసింది ఆది పినిశెట్టి గారు అండ్ అలాగే చైతన్యరావు గారు ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారిని గుర్తు చేసేలాగా ఉంటాయన్నమాట ఈ క్యారెక్టర్స్. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? వాళ్ళని ఇమిటేట్ చేయకుండా వాళ్ళని గుర్తు చేయాలి. ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలన్నమాట. మాడ్యులేషన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వేరియేషన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్‌గా అనిపిస్తాయి అసలు. కేర్ అండ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తదన్నమాట. సినిమాటిక్ అండ్ న్యాచురల్‌కి కావాల్సిన బ్యాలెన్సింగ్ మాత్రం బాగా మెయింటైన్ చేశారు ఇందులో. డైరెక్షన్ అండ్ రైటింగ్ బై దేవకట్ట గారు చాలా అంటే చాలా బావుంది. డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ చాలా సూపర్‌గా ఉందన్నమాట. 6½ అవర్ ఎక్కడ బోర్ కొట్టలేదు. అంత బావుంది డ్రామా. ఫుల్‌గా ఎంగేజింగ్ చేశారు. క్యాస్ట్ బేస్డ్ డైలాగ్స్ ఉంటాయి. అన్నీ కూడా చాలా కన్వీనియన్స్‌గా అనిపిస్తాయన్నమాట. ఎంత ఫిక్షన్ అయినా కూడా మనోళ్ళు ఖచ్చితంగా అఫెండ్ అవుతారు. ఈ విషయము కట్టా గారికి తెలిసినా కూడా సీరీస్ కంప్లీట్ చేసారు అంటే చాలా గ్రేట్ అనే చెప్పవచ్చు కదా! క్యాస్ట్ అనే ఫీలింగ్ ఇప్పట్లో లేదు కానీ, ఏదైనా ఇలాంటి సీరీస్ చూసినప్పుడు అబ్బా! మళ్ళీ స్టార్ట్ చేసాడురా దేవుడా అనిపిస్తది. ఇంకెన్ని సార్లురా క్లాస్ పీకడం అనిపిస్తది. కానీ ఈ సీరీస్‌లో అలా జరగలేదు. ఎందుకంటే చాలా జెన్యూన్‌గా రియల్ లైఫ్‌కి రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఒరిజినల్ చూపించడం వల్ల ఎక్కడ రొటీన్ ఫీలింగ్ అనేది మనకు రాదనమాట. పొలిటికల్ పరంగా కూడా దేవకట్ట గారు చాలా సాలిడ్ డెసిషన్స్ తీసుకున్నారనమాట. క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూ కాస్త ఫ్లాట్ అయిన కాసేపటికే ఇంకో కొత్త హైప్ ఇస్తూ తీసుకెళ్తుంటారనమాట సీరీస్‌ని. కాంట్రోవర్షియల్ కూడా సర్ప్రైజెస్ చేస్తాయన్నమాట. రియలా? కాదా? అనేది పక్కన పెడితే స్టోరీలో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటది మనకు. సీజన్ 2కు వదిలిన లీడ్ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద ఎండ్ చేస్తారు. ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్‌కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. కొంతమంది క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ చూపించకపోయినా వాళ్ళ మోటివ్ ఏంటి అనేది క్లియర్‌గా పోర్ట్రే చేస్తారనమాట ఈ సీరీస్‌లో. సిట్యుయేషన్స్ తగ్గట్టు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని రీజన్ కూడా ఉంటది. ఇక్కడ బిల్డ్ అయిన డ్రామా చాలా అంటే చాలా సెన్సిబుల్‌గా అండ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదనమాట. టెక్నికల్‌గా సాలిడ్‌గా ఉంది. రెట్రో థీమ్స్, సినిమాటిక్ గ్రాఫ్‌లో కలర్స్ అన్నీ చాలా బావున్నాయి. ఇక పర్ఫార్మెన్స్ వైస్ అయితే ఆది పినిశెట్టి గారు అండ్ చైతన్యరావు గారు మెయిన్ లీడ్స్ కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బావుంది. అలాగే సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంది. ఇక ఓవరాల్‌గా చెప్పేదేంటంటే ఈ వెబ్ సీరీస్ చూసిన తర్వాత నాకైతే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. పాలిటిక్స్ ఇష్టపడే వాళ్ళు, ఇంకా అప్పట్లో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకునే వారికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూద్దాము అనుకునే వాళ్ళకి ఇది అస్సలు సెట్ అవ్వదు. అంత ఎంగేజింగ్‌గా లేదు. కొన్ని చోట్ల బావుంది. కొన్ని చోట్లయితే స్లోగా ఉంది. అప్పట్లో ఏం జరిగింది అనే ఆలోచనలో ఏ టు జెడ్ చూపించుకుంటూ వెళ్ళిపోయారు కానీ, హై వెబ్ సీరీస్ లాగా హై మూమెంట్స్, ట్విస్ట్‌లు చాలా తక్కువుంటాయి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అన్నగా చేసిన సాయి కుమార్ గారిని చూసి లక్ష్మీస్, ఎన్‌టీఎస్ కంటెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే అన్నగారు 7థ్ ఎపిసోడ్‌లో ఎంట్రీ ఉంటది. ఇక 9థ్ ఎపిసోడ్‌లో పార్టీ సక్సెస్‌తో ఎండ్ అవుతదనమాట. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక ఈ సీరీస్ చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాబాయ్.